ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనం నుండి చివరి వచనం మటుకు చదువుకున్నాము. మైదానంలోని దేశంనకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లాతయీమునకును కిర్యత్యాయిమునకును బేత్గామూలునకును బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరవబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిల్ల చేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యం నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదంగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గురించి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములో విడువుడి. కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తం నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్హరెషు జనులు లేకపోయిరని మొర్రపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి యాచేరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజేరు సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవి కాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్ష రసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును యాహాసు వరకును సోయరు మొదలుకొని హరోనయీము వరకును ఎగ్లాత్ షాలిషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపం వేయి వారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయాను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదం చేయుచున్నది. కర్హరేషు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తలబోడి ఆయను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద సరుకులును నడుముల మీద గోనెపట్టయు నున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి. మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు
తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్యాస్పదంగాను భయకారణంగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. మోయాబు యెహోవా కంటే వాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులకు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. హెష్బోనులో నుండి అగ్నియు సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయి వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ. కెమోషు జనులు నశించి ఉన్నారు, నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిసెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.